ఇక నిన్న ఇదే క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంది? కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం. ఈ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అనేది ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ స్టార్ట్ అయింది. ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాకనే 2945 కోట్లు. 45.50 కోట్లు అనుకోరాదిగా. 2945.50 కోట్లు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈయన డిసెంబర్ 3 తారీఖు 2023 రోజు ముఖ్యమంత్రి అయింది కదా. ఆ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 2 ఏళ్ళు గడిచిపోయింది. 2 ఏళ్ళు గడిచిపోయింది కదా. 2 ఏళ్ళు గడిచిపోతే ఇప్పుడు నిన్న క్యాబినెట్ ఏం చేసి రెడ్డికేనా ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చిరు? మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిరు. దాని తర్వాత రాద్దాంలే. ఈ ప్రాజెక్ట్కి ఏం చేసిరు? నిన్న క్యాబినెట్ అంతా కూర్చొని అరే అమ్మ ధరలు పిరమైపోయాయి. అప్పటికి ఇప్పటికి డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, కూలీల ధరలు అన్నీ పెరిగిపోయాయి. వీడు ఎట్లా కడతాడా అన్యాయంగా? ఇంత తక్కువలు ఎట్లా కడతాడు? వాడికి అన్యాయం కాదా అని చెప్పి ఏం చేసిరంటే అంచనా పెంచిరు. నిన్న పెంచిన అంచనా ఎంత అంచనా పెంచిరు? 4885 కోట్లు ఈ ప్రాజెక్ట్ అంచనా పెంచేసారు. 2945 కోట్లతో పూర్తి చేస్తామని మొదలుపెట్టిన ప్రాజెక్టును నిన్న 2 ఏళ్లలో 4885 కోట్లకు చేసిరు. అంచనా పెంచిరు. ఎందుకయ్యారంటే మరి ఇక్కడ ధరలు పెరిగినాయి కాబట్టి. ఇది మరి మెట్రో కాడ ఎందుకు? మెట్రో కాడ వాడేది సిమెంటే, మెట్రో కాడ వాడేది స్టీలే, మెట్రో కాడ వాడేది కంకర్నే, మెట్రో కాడ వాడేది సమానే. వాటి ధరలు తగ్గి ప్రాజెక్ట్ అంచనా తగ్గింది. ఇక్కడ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం కాడ అంచనా పెరిగింది. దాదాపు ఎంత? ఒక 2000 కోట్ల రూపాయలు పెరిగింది. ఇక్కడ ఏమైంది? అంచనా పెరిగింది. ప్రజలారా బాగా అర్థం చేసుకోండి. మెట్రో రైలును ప్రభుత్వం టేక్ ఓవర్ చేసే కాడనేమో అంచనా తగ్గింది. నా లెక్కలు కాదు. ఇగో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనమే చెప్తా ఉన్నా నేను. జూన్ 2025 నాటికి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసినటువంటి సందర్భంలో 2025లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఈ కథనం ఆధారంగా ఇక్కడ ఈ కథనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 19,579 కోట్లకే 86 కిలోమీటర్లు మేము కడతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ప్రాజెక్ట్ అంచనా తగ్గింది కదా. ఇక్కడ టేక్ ఓవర్ చేసే కాడ తగ్గింది, కానీ ప్రాజెక్ట్ కాడికి వచ్చేసరికి 2000 కోట్లు పెరిగింది. ఈ పైసలు ఎక్కడి అన్నట్టు ఎటు పోతున్నాయి ఈ పైసలు? ఈ కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్. మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ మెయిల్. ఎవరు ఈ మెగా కృష్ణారెడ్డి అని అంటే కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ఇతర ప్రాజెక్టులు బట్టి మొత్తం తెలంగాణ సంపదనంతా పోగేసుకొని కుబేర్ల జాబితాలో చేరినటువంటి మెగా కృష్ణారెడ్డికి కంపెనీకి ఇప్పుడు అంచనా పెరిగింది. ఇంకా ఈడ గమ్మత్ చూడాలి మీరుగా. ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి కంపెనీ. ఈయన కాంట్రాక్ట్ తీసుకొని ప్రభుత్వం దగ్గర, ఎక్కడి నుంచి? ప్రభుత్వం దగ్గర
ప్రభుత్వం దగ్గర ఈయన కాంట్రాక్ట్ తీసుకొని ఈయన పని చేస్తారంటే ఈయన చేయడు. ఈయన కింద సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు. సబ్ కాంట్రాక్టర్ 1, 2, 3, 4 ఇట్లా సబ్ కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ సబ్ కాంట్రాక్టర్లతోనే ఆ పనికి సంబంధించిన ఒప్పందం ఆల్రెడీ అయిపోయింది. ఈయన ఈ కంపెనీ చేసుకుంటుంది. మీరు ఇంత 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 డబ్బుల్లో ఇప్పుడు దాదాపు ఆడ 28,000 కోట్లు, 29,45 కోట్లు, 29,45 కోట్ల రూపాయలకు ఈయన కాంట్రాక్ట్ తీసుకొని ఏం చేసిండు, ఇందులో ఈయన ఈ మెగా కంపెనీ ఆయన ఏం చేసిండు అని అంటే ఈయన ఒక 20% మార్జిన్ పెట్టుకుంటాడు. పెట్టుకొని ఈ పనిని ఏం చేస్తాడు అంటే మీరు దాదాపు 2,200 కోట్ల కంప్లీట్ చేయాలని చెప్తాడు. వీళ్ళందరి కలిపి 2,100 కోట్లు ఇస్తాడు. 2,100 కోట్లకు ఈ పని వీళ్ళకి అప్పచెప్తాడు. కంపెనీ ఏది మెగా ఇంజనీరింగ్ పేరు మీద వర్క్ నడుస్తుంటుంది, చేసేదంతా కిందోళ్ళు. వీళ్ళు ఎంత చేస్తారు, 2,100 కోట్లకు చేస్తారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం పెంచినటువంటి అంచనాలు ఎవరికి పెంచింది, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి పెంచింది. అంటే మెగా కృష్ణారెడ్డికి పెంచింది. ఎంత పెంచింది, 48,85 కోట్లు ఏదో పెంచింది కదా. ఈ డబ్బు వీళ్ళకి వస్తుందా, వీళ్ళకి రాదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది, వీళ్ళు ఇంతలే పనిచేయాలని వచ్చేసింది. వీళ్ళకి వస్తా రాదు. మరి ఎటు పోతుంది ఈ డబ్బు, ఈ పెరిగినటువంటి 2,000 కోట్ల రూపాయలు అంచనా ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది అంటే నేరుగా కేరళ ఎన్నికలకు పోతుంది. కేరళ ఎన్నికలకు మెగా కృష్ణారెడ్డి గారు రూపాయలు 1,000 కోట్లు పంపించేస్తాడు అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ సొమ్ము ఎవరిది, ఇక్కడ జనాంది. ఇక్కడ జనాంది సొమ్ము పంపించేది ఎక్కడికి, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పేరు చెప్పి అవతలకి ఎత్తిపోయడం అన్నట్టు. నీళ్ళు ఎత్తిపోయడం కాదు, ఇది నిధులు ఎత్తి కేరళలో పోయేసేటువంటి కార్యక్రమం అన్నట్టు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ గెలవడం కోసం కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావడం, ఎందుకంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో కేసీ వేణుగోపాలే కదా బ్రోకర్. సో కాబట్టి ఆయనకు 1,000 కోట్లు పంపించి ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయడం కోసం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి అంచనాలు పెంచేసారు అన్నట్టు. ఇది జరిగిన కథ. ఇంకా పోనీ పెరిగిన అంచనాలు సబ్ కాంట్రాక్టర్లకు వస్తున్నాయంటే లేదు, ఆల్రెడీ వాళ్ళ అగ్రిమెంట్లు అయిపోయి ఉన్నాయి. వాళ్ళకు పనులు ఇచ్చేసారు, ఆ పనులు అంతలో పూర్తి చేయాలి. మన అంచనాలు దేనికోసం పెంచారు. ఒకవేళ కొడంగల్ నారాయణపేట కాడ అంచనాలు పెరిగితే మెట్రో కాడ కూడా అంచనాలు పెరగాలి కదా, ఎందుకు తగ్గింది?